అబ్బా ఇది మళ్ళీ రావుగా వాళ్ళ కాడికే వచ్చింది కదా. జానకి ఏమైంది, అర్జెంట్ కలవని చెప్పి ఫోన్ చేసినావు? ఏం లేదు రాఘవ, ఇంట్లో ఒక్కదానికి బోర్ కొడుతుంది, అందుకే కలుద్దామని రమ్మన్నా. వీళ్ళు వేసేటి అన్ని వీడియో తీసి గ్రూపులో పెడితే రచ్చ ఉంటుంది మొత్తం. ఓకే జానకి, ఇవాళ రిపబ్లిక్ డే కదా, స్కూల్లో జెండా ఎగరేస్తారు. సో మేము ఒక 1/2 అవర్లో అటెండ్ అయ్యి వచ్చేస్తాం. ఏంటి రాఘవ, మనం ఏమైనా చిన్నపిల్లలమ్మా? స్కూల్లో జెండా ఎగరేస్తే వెళ్ళి అటెండ్ అయ్యి వస్తావా? మా ఊహ తెలిసినప్పటి నుంచి ఇండిపెండెన్స్ డేకు రిపబ్లిక్ డేకు కంపల్సరీ అటెండ్ అవుతాం. ఏంది రాఘవ, 1/2 అవర్ నేను ఒక్కదాన్ని ఇక్కడ ఏం చేయాలి? వెళ్ళకపోతే ఏమవుతుంది ఇప్పుడు? వెళ్ళకపోతే ఏమవుతుందా? అసలు రిపబ్లిక్ డేను ఎందుకు సెలబ్రేట్ చేస్తారో నీకు తెలుసా? రిపబ్లిక్ డే అంటే ఏముంది, మన భారత రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు, అంతే కదా? అంతేనా? ఆగస్టు 15th మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి జెండా ఎగరేస్తాం. ఇప్పుడు జనవరి 26న రిపబ్లిక్ డే కదా, ఇప్పుడు ఎందుకు జెండా ఎగరేస్తాం? నేను ఎప్పుడు వాటి గురించి ఆలోచించలేదు రాఘవ, ఇప్పుడు ఎందుకు చెప్పు వాటి గురించి? లేదు, నువ్వు తెలుసుకోవాలి జానకి. మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు స్వేచ్ఛ గురించి మాట్లాడతారు. ఆ స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది? మాట్లాడే హక్కు ఉంది అంటారు, అది ఎవరిచ్చారు? అందరితో కలిసి జీవించే హక్కు ఉంది అంటారు, దాన్ని ఎవరు కలిగించారు? మనకు నచ్చిన మతాన్ని అనుసరించే హక్కు, రిజర్వేషన్స్ని, ఆస్తి హక్కుని, అందరూ చదువుకునే హక్కుని, గొడవలు జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రమించే సౌలభ్యాన్ని ఎవరు కల్పించారని చెప్పేసి అడిగితే దానికి ఒకటే సమాధానం, అది మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. మనం ఈ రోజున ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే దానికి కారణం మన రాజ్యాంగం. ఈ రాజ్యాంగమే మన దేశానికి వెన్నెముక. మనకి మంచి చెడులను వివరించి మనల్ని సరైన మార్గంలో నడిపేదే ఈ మహాగ్రంథం. ఇలాంటి రాజ్యాంగం మన దేశంలోకి అమలులోకి వచ్చిందే జనవరి 26న. అందుకే జానకి ఈ జనవరి 26న మనం జెండా ఎగరేసి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. అట్లా కదా రాఘవ, మనకి ఇండిపెండెన్స్ డే అప్పుడే స్వాతంత్రం వచ్చింది కదా, మళ్ళీ రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకోవడం? జానకి, మనకు 1947 ఆగస్టు 15న మనకు స్వతంత్రం వచ్చింది. అయితే కేవలం స్వతంత్రమే లభించింది కానీ సర్వసత్వాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం మాత్రం కాలేదు. మన దేశాన్ని నడపడానికి ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు తప్ప సరైన విధి విధానాలు లేవు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బ్రిటిష్ వాళ్ళ చట్టాలు అమల్లో ఉన్నాయి. మనల్ని మనం పరిపాలించుకొని మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పేసి ఆ రోజున మహానీయులు ఎంతో మంది ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. అప్పుడే 1947 ఆగస్టు 29న రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమిటీ చైర్మన్ ఉన్నాడు. ఉత్తమమైన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పి ఎంతో మంది మేధావులు కలిసి వివిధ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలను పరిశీలించి వాటి ఆధారంగా మంచి సూత్రాలను దత్తత తీసుకొని మన రాజ్యాంగ రచన చేశారు. అవునా రాఘవ, మరి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని ఎన్ని సంవత్సరాలు రాసిళ్ళు? మన భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో రాయడం కంప్లీట్ చేశారు. ఈ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోద ముద్ర వేశారు. అవును రాఘవ, నవంబర్ 26కి ఆమోదిస్తే మనం జనవరి 26కి జరుపుకుంటున్నాం కదా. జనవరి 26 ఎందుకు చేసుకుంటాం? జానకి 1930 జనవరి 26లో మన భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ని ఆ రోజే ప్రకటించుకుంది. అందుకే ఆ రోజున మన భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పేసి 1950 జనవరి 26న మన రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చారు. అందుకే జానకి మనం ప్రతి సంవత్సరం 1950 నుంచి జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. అంతేగా జానకి, అతి పెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగంగా మన రాజ్యాంగమే చరిత్రకెక్కింది. అవును రాఘవ, అసలు నువ్వు చెప్తుంటే ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇదంతా నేను ఎట్లా మర్చిపోయాను అసలు? జానకి, ఈ రోజులలో ప్రతి ఒక్కరికి ఇండిపెండెన్స్ డే అంటే, రిపబ్లిక్ డే అంటే జస్ట్ ఒక సెల్ఫీ పెట్టి ఒక రీల్ పెట్టి సో ఇదే దేశభక్తి అనుకుంటారు. అది కాదు. ఈ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అసలు మనం ఎందుకు చేసుకుంటాం, ఎంతమంది గొప్ప వాళ్ళు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తే మనకి వచ్చినాయి అని చెప్పేసి ఏ ఒక్కరు తెలుసుకుంటారు. ఇవన్నీ తెలుసుకున్నప్పుడే కదా మన దేశం యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. అక్కడ ఢిల్లీ నుంచి మొదలు పెడితే ఇక్కడ గల్లీ వరకు జానకి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు జనవరి 26న త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి దానికి సెల్యూట్ చేస్తారు. అది మన దేశభక్తి అంటే. జానకి, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ప్రశాంతంగా స్వేచ్ఛగా బతుకుతున్నారంటే దానికి కారణం మన రాజ్యాంగం. పుట్టిన పసిబిడ్డ నుంచి వెళ్ళి మనం కాటికెళ్ళేరాక మనకున్న హక్కులను కల్పించేదే ఈ రాజ్యాంగం. జానకి, ఈరోజు మనం తలదించుకున్న రోజు కాదు, గర్వంగా త్రివర్ణ పథకాన్ని ఎగురవేసి మనం తల ఎత్తి సెల్యూట్ చేసే రోజు. సారీ రాఘవ, దా వెళ్దాం దా స్కూల్కి. నేను కూడా మీతో పాటు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తాను. అరే చింటూ, ఇంకా 10 నిమిషాలు జెండా ఎగరేస్తారా? వెళ్దాం స్కూల్కి.